హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నవంబర్ 6, 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దాంట్లో జాయిన్ అవడం వల్ల మీరు ముందే ఈ యొక్క ఛానల్ సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి మీరు ముందే పొందొచ్చు అనమాట. ది ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ద కాస్ట్ ఆఫ్ ప్రొవిషన్. అంటే ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక దాన్ని నిషేధిస్తే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క మూల్యం అనేది చెల్లించాలి. కాస్ట్ ఆఫ్ ప్రొవిషన్ అంటే కాస్ట్ ఆఫ్ అంటే ఎప్పుడైనా వచ్చినా కానీ మూల్యం అని తీసుకోవాలన్నమాట. ది స్పర్ట్ ఇన్ హూచ్ ట్రాజడీస్ ఇన్ 2021 పాయింట్స్ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ఆల్కహాల్ బ్యాన్ పాలసీ ఇన్ బీహార్. అంటే స్పంట్ అంటే ఏంటంటే ఒక్కసారిగా వృద్ధి పొందడం అనమాట. ఈ యొక్క హూచ్ అంటే ఏంటి అంటే దొంగసారా కావచ్చు, లేకపోతే కల్తీ సారా అనేది ఏదైతే ఉందో, అంటే ఒకసారిగా ఈ కల్తీ సారా సంబంధించినటువంటి ఈ యొక్క బాధలు అనేవి, అంటే ఏదైతే ట్రాజడీస్ అనమాట, దాని ద్వారా జరిగినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో 2021లో ఒక్కసారిగా పెరిగినాయి అనమాట. స్పంట్ అంటే ఒక్కసారిగా వృద్ధి పొందినాయి అనమాట. సో ఇది ఏమి గుర్తు చేస్తుంది, ఏమి చూపిస్తుంది అంటే ఈ యొక్క ఫెయిల్యూర్ ఆఫ్ ద, అంటే ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఆల్కహాల్ని బ్యాన్ చేయాలి అనే పాలసీ యొక్క వైఫల్యం అనేది కనపడుతుంది అని చెప్తున్నారు అనమాట. The deaths in the last few days of at least 25 people in Bihar's Gopalganj and West Champaran districts and 5 in Muzaffarpur, apart from several others taking ill after consuming spurious liquor, points to the unintended but not unexpected consequences of the total prohibition law that has been in effect in the state for more than 5 years. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క మరణాలు అనేవి చూస్తే కనుక లాస్ట్ గడిచిన కొన్ని రోజులుగా 25 మంది ప్రజలు అనేవాళ్ళు చనిపోయారనమాట. ఎక్కడ? బీహార్లోని గోపాల్గంజ్లోను, వెస్ట్ చంపారన్ డిస్టిక్లోను. దాంతోపాటు 5 ఎక్కడ? ముజఫర్పూర్లో కూడా కొంతమంది చనిపోయారనమాట. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఈ యొక్క స్ప్రియస్ అనమాట, దొంగ సారా కావచ్చు, లేకపోతే చట్ట వ్యతిరేకమైనటువంటి సారా ఏవైతే కాచారో అది తీసుకున్న తర్వాత అందరికీ అనారోగ్యం స్టార్ట్ అయింది. దానికి కారణంగా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ కాన్సిక్వెన్సెస్ అనమాట. అంటే ఎవరు ఊహించిన పరిణామాలు ఏర్పడినాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే దేని కారణంగా ఏర్పడినాయి అంటే గడిచిన 5 సంవత్సరాలుగా ఇక్కడ లిక్కర్ బ్యాన్ అనేది జరుగుతుందన్నమాట. దాని యొక్క ప్రభావం కారణంగా ఈ యొక్క మరణాలు అనేవి పెరిగిపోయాయి అనమాట. Which tragedies such as there are a consequence of the unregulated prohibition and sale of liquor via the black market and the use of illicit liquor as a substitute due to the lack of sale of over the counter and regulated drinks. అంటే ఈ యొక్క హూచ్ అంటే ఏంటి? దొంగసారా అనేది. ఈ దొంగసారాకు సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క బాధాకరమైనటువంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి కొనసాగుతూనే ఉన్నాయి అన్నమాట, పర్యవసానాలు అనేవి. ఎందుకని ఇవి ఎవరు కూడా రెగ్యులేట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే బ్లాక్ మార్కెట్ వాళ్ళు ఈ యొక్క అంటే ఒరిజినల్గా ఈ యొక్క ఏదైతే ఉందో మద్యపాన నిషేధం జరిగిన తర్వాత బ్లాక్ మార్కెట్లో వీటి తయారీ అనేది బాగా పెరిగిపోయింది. సో దానికి కారణంగా ఏంటంటే ఇల్లిసిట్ లిక్కర్ అనేది అసలు లిక్కర్కి ఒక సబ్స్టిట్యూట్ అనమాట, ప్రత్యామ్నాయంగా తయారవడం వల్ల, రెగ్యులేటెడ్ డ్రింక్స్కి ప్రత్యామ్నాయంగా తయారవడం వల్ల వాటి యొక్క అంటే వాడకం అనేది పెరిగిపోయింది. వాటి కారణంగా మరణించే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిపోయింది అనమాట. Prohibition as a policy has been shown up as inadequate to curb the problem of alcoholism and the havoc wreaked by it on households due to excessive consumption for a variety of reasons in state after state. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ప్రొహిబిషన్ అనేది పాలసీ అనేది మనకి ఏం చూపిస్తుందంటే సరిపోని ఆటంకాలు అనమాట. ఏదైతే ఈ యొక్క అంటే సారాను ఆపడానికి సంబంధించినటువంటి ఆటంకాలు అనేవి ఈ యొక్క ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్కహాలిజంలో, దాంతోపాటు హెవాక్ వ్రీక్డ్ అంటే ఏంటంటే వినాశకరమైనటువంటి ఈ యొక్క పర్యవసానానికి కారణం ఏంటంటే ఈ యొక్క హౌస్ హోల్డ్స్ అనేవాళ్ళు ఏంటంటే ఎక్సెసివ్గా అంటే తీసుకోవాల్సిన దానికన్నా చాలా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఆల్కహాల్ అనేది తీసుకుంటున్నారనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇన్ బీహార్ ఇంప్లిమెంటేషన్ హ్యాస్ నాట్ బీన్ వితౌట్ ఇమ్మెన్స్ పబ్లిక్ సపోర్ట్ ఎస్పెషల్లీ అమాంగ్ రూరల్ ఉమెన్. అంటే ఇప్పుడు మనం బీహార్లో చూసుకుంటే ఈ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది చాలా వరకు ఎట్లా ఉండాలి అంటే పబ్లిక్ సపోర్ట్ అనేది ఉండాలి. ప్రజల యొక్క సహాయ సహకారం ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా ఎక్కువ మొత్తంలో. ఇమ్మెన్స్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో, హ్యూజ్ అనమాట, ఎక్కువ మొత్తంలో ఉండాలి. ముఖ్యంగా ఎక్కడున్నా అంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సపోర్ట్ ఉండాలన్నమాట. డిస్పైట్ సిగ్నిఫికెంట్ స్టెప్స్ టేకెన్ టు ఎన్హాన్స్ ఎన్ఫోర్స్మెంట్ బై అఫీషియల్స్ ఫ్రమ్ ద ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ద పోలీస్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్
over 3.46 lakh people arrested in the last 5 years and close to 150 lakh liters of country made and Indian made foreign liquor being seized from April 2016 to February 2021. Weaknesses in imposing the ban persist. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క సరి అయినటువంటి చర్యలన్నీ తీసుకున్నప్పటికీ, అంటే ఈ యొక్క అఫీషియల్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పోలీసులు కావచ్చు, లేకపోతే స్థానిక పరిపాలన ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా సరైనటువంటి చర్యలు తీసుకొని దగ్గర 3.46 లక్షల మందిని ఏదైతే ఉందో ఈ యొక్క కేసుల కింద అరెస్ట్ చేశారన్నమాట, దొంగసారా కేసుల కింద అరెస్ట్ చేశారన్నమాట. ఆ తర్వాత అంటే ఇంకా లాస్ట్ 5 years గడిచిన 5 సంవత్సరాలుగా ఈ యొక్క 3,46,000 మందిని, దాంతోపాటు ఒక 150 లీటర్ల ఆఫ్ ఏదైతే ఈ యొక్క దొంగసారా కావచ్చు, దేశీయంగా తయారైనటువంటి లిక్కర్ కావచ్చు, దొంగసారా అనే దాన్ని పట్టుకున్నారనమాట. ఇప్పుడు 2016 నుంచి 2016 ఏప్రిల్ నుండి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో పూర్తిగా అంటే ఇన్ని చేసినప్పటికి కూడా ఏదైతే ఈ బ్యాన్కు సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే బలహీనత అనేవి కొనసాగుతూనే ఉన్నాయన్నమాట. ఇట్ ఈస్ వెల్ నోన్ దట్ వన్ ఆఫ్ ద నెగిటివ్ ఎక్స్టర్నలిటీస్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ ద creation of parallel bootlegger economy that could lead to an increase in violent crime, and this seemed to be borne out in Bihar as well. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఏదైతే ఉందో వీళ్ళు ఎంత బ్యాన్ చేసినప్పటికీ ఈ యొక్క నెగిటివ్ అంటే దీనికి వ్యతిరేకంగా కొన్ని బాహ్యం నుంచి కొన్ని ఏదైతే నిషేధాలకు సంబంధించినటువంటి అంశాల ప్రకారం ఏంటంటే ప్యారలల్గా ఏంటంటే బూట్ ల్యాగర్ ఎకానమీ అనమాట. అంటే దొంగసారాకు సంబంధించినటువంటి ఎకానమీ అనేది రోజు రోజుకి పెరిగిపోయింది. దాని కారణంగా హింసాత్మకమైనటువంటి ఈ యొక్క నేరాలు అనేవి పెరిగిపోయినాయి. దీంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క బీహార్ అనేది ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ లక్ష్యం నుంచి బోర్నే అనమాట బాధిస్తూనే ఉందన్నమాట. అంటే వాళ్ళు ఏదైతే సారా నుంచి బాధింపులను అనేది తగ్గించుకోవాలనుకున్నారు, కానీ బోర్నే అనమాట ఇప్పటికీ కూడా ఆ బీహార్ అనేది ఆ యొక్క బాధింపులకు గురవుతూనే ఉందన్నమాట. ద చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ హ్యాస్ బీన్ ద స్ట్రాంగెస్ట్ ప్రొపోనెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఇన్ ద స్టేట్ and the policy has reaped electoral dividends for his party, the Janata Dal United, and its ally, the Bharatiya Janata Party, as rural women have overwhelmingly welcomed the ban on alcohol. ఇప్పుడు ఈ చీఫ్ మినిస్టర్ నితిన్ కుమార్ అనే అతను ఎవరైతే ఉన్నారో దీనికి పూర్తిగా అంటే ఈ యొక్క ప్రతిపాదకుడు అనమాట, ఈ చట్టానికి సంబంధించినటువంటి ఈ నిషేధానికి సంబంధించినటువంటి ప్రతిపాదకుడు అనమాట. సో ఈ యొక్క పాలసీ అనేది చాలా వరకు ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఓటు పరంగా కొంతవరకు వైవిధ్యం అంటే ఓటు పరంగా వీళ్ళకి చీలిక అనేది వచ్చిందనమాట. దీని కారణంగా ఈ రూలింగ్ పార్టీ అయినటువంటి జనతా దళ్ కావచ్చు, దాని ఎల్ఐ పార్టీ బీజేపీ పార్టీ కూడా ఈ యొక్క రూరల్ ఉమెన్ దగ్గర నుంచి మంచి అత్యధికంగా ఏంటి అంటే వీళ్ళు ఆ యొక్క బ్యాన్ ఆహ్వానించారు. సో దాని తగ్గట్టుగానే వీళ్ళకి ఎక్కువ ఓట్లు పడ్డాయి అనమాట. వైల్ ఇనీషియల్లీ ద బ్యాన్ ఆన్ ఆల్కహాల్ కన్జంప్షన్ helped rural households increase expenditure on basic goods related to food and education. There are reports from rural Bihar showing how these benefits have waned as spurious consumption is on the rise. అంటే ఎప్పుడైతే ఈ యొక్క బ్యాన్ జరిగిందో ఇనీషియల్ డేస్లో ఏంటంటే ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గృహస్థులకి వాళ్ళ యొక్క ఆదాయం అనేది ఏదైతే ఉందో ఆదాయంలో నుంచి ఖర్చు అనేది ఎక్కువగా ఆల్కహాల్ ఖర్చు అవ్వకుండా పూర్తిగా ఆహారానికి విద్యకు ఖర్చు పెట్టడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత కాలంలో ఈ బీహార్లో ఏంటి అంటే ఈ యొక్క ఖర్చు అనేది పూర్తిగా క్షీణించింది. ఏదైతే వీళ్ళు ఆహారానికి విద్యకు పెట్టే ఖర్చు క్షీణించింది. ఎందుకని ఈ దొంగసారా కన్జంప్షన్ అనేది ఎప్పుడైతే పెరిగిందో ఈ యొక్క స్ప్రియస్ అనమాట దొంగసారా ఎప్పుడైతే పెరిగిందో మళ్ళీ వాళ్ళ యొక్క ఏదైతే ఖర్చు అనేది తగ్గిపోయిందనమాట. రిపోర్టెడ్లీ illicit liquor in the state claimed at least 60 lives in 2021, much higher than the 6 decades recorded by the National Crime Records Bureau reports on accident death and suicides in India in 2020. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో గడిచిన ఈ యొక్క 2021 సంవత్సరంలో దగ్గర 60 మరణాలు అనేవి సంభవించాయి అనమాట. ఏది ఈ యొక్క ఏదైతే నకిలీ సారా ఇల్లిసిట్ లిక్కర్ కారణంగా. ఇది ఎలా ఉందంటే మన యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది గడిచిన 6 దశాబ్దాలుగా అంటే సంభవించినటువంటి సూసైడ్లు కావచ్చు, యాక్సిడెంటల్ డెత్స్ కావచ్చు, వాటికన్నా చాలా ఎక్కువ అనమాట ఈ సంఖ్య అనేది. ద స్కేల్ ఆఫ్ రైజ్ ఇన్ huge incidents and deaths should set alarm bells ringing about the inability of the administration in curbing the black market in liquor sales and consumption. అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఉందో ఈ యొక్క హూచ్ అంటే దొంగసారా అని చెప్పాం కదా, ఈ యొక్క దొంగసారాకు సంబంధించినటువంటి ఘటనలు అనేవి దాని తర్వాత దాని మరణాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో మనకు కొన్ని అలారం బెల్స్ అనమాట. అంటే మనం జాగ్రత్తగా పడాల్సినటువంటి
కొంత ఏవైతే కొన్ని సిగ్నల్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్, ఈ పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి అసమర్థత అనమాట, ఇనేబిలిటీ, దేనికి సంబంధించి ఈ బ్లాక్ మార్కెట్ని ఆటంకపరచడానికి సంబంధించినటువంటి ఇనేబిలిటీ అనేది లిక్కర్ సేల్లోను కన్జంప్షన్లోను బాగా కనపడుతుందన్నమాట. మిస్టర్ కుమార్ ఇన్సిస్ట్ దట్ ద సక్సెస్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ the law and in a way has blamed the deaths on the ignorance of those who consumed spurious liquor. అంటే ఇప్పుడు ఈ మిస్టర్ కుమార్ ఎవరైతే నితీష్ కుమార్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఎప్పటికీ కూడా ఇన్సిస్ట్ అనమాట, గట్టిగా వాదిస్తున్నాడు అనమాట. ఏమని? ఈ యొక్క నిషేధానికి సంబంధించినటువంటి సక్సెస్ ఏమో ఏదైతే వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన విధానం యొక్క లా యొక్క గొప్పతనం అని ఆయన చెప్పుకుంటాడు. కానీ ఇప్పుడు ఈ సంభవించినటువంటి మరణాలు మాత్రం ఏమని చెప్తాడంటే ఆ యొక్క తాగిన వాళ్ళ యొక్క అయితే ఇగ్నోరెన్స్ అనమాట, అమాయకత్వం కింద వాటిని జమకట్టాడనమాట. అంటే విజయం సాధిస్తేనేమో ఆ యొక్క ప్రభుత్వం యొక్క గొప్పతనం, ఈ యొక్క ఏదైతే ఉందో ఆ మరణాలకి సంబంధించి వాళ్ళ యొక్క అమాయకత్వం కారణంగానే మరణించారు, కానీ మా ప్రభుత్వ వైఫల్యం లేదని మాట్లాడతారనమాట. బట్ ద ఫ్యాక్ట్ దట్ దీస్ డెత్స్ పర్సిస్ట్ షుడ్ అలర్ట్ ద గవర్నమెంట్ టు ద మిస్గివింగ్స్ with the idea of total prohibition as a magic bullet in the state marked by weaknesses in institutions and a law overall human development. అంటే ఇప్పుడు ఇక నిజంగా చెప్పాలి అంటే ఈ మరణాలు అనేవి కొనసాగుతూనే ఉంటాయి అన్నమాట. సో గవర్నమెంట్ అనేది వాళ్ళు ఏదైతే తప్పులు చేస్తున్నారో, మిస్గివింగ్స్ ఏదైతే విడిచిపెడుతున్నారో ఈ యొక్క టోటల్ ప్రొహిబిషన్లో కొన్ని అంశాలను వాటి విడిచిపెడుతున్నారు అనమాట. సో అది ఒక మ్యాజిక్ బుల్లెట్ లాగా తయారయ్యి ఈ యొక్క స్టేట్ని బలహీనతల్లోకి నెట్టేస్తుంది అనమాట, ఇన్స్టిట్యూషన్ సంబంధించి. సో ఈ యొక్క హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లో ఓవరాల్ హ్యూమన్ డెవలప్మెంట్ కింద పడిపోతుంది అనమాట. సో అందు కారణంగా వీళ్ళు ఏం చేయాలా, ప్రభుత్వం అనేది దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి చర్యలు తీసుకొని ఈ యొక్క విధానాన్ని ప్రభావవంతంగా అమలు చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో ఏం లేదండి, ఇక్కడ బీహార్లో ఈ యొక్క కల్తీ సారా కారణంగా ఇక 2021లో ఈ యొక్క అంటే 25 మంది, మొత్తం 30 మంది ఇప్పుడు చెప్పిన లెక్కల ప్రకారం అదే చనిపోయారనమాట. సో దానికి కారణం ఏంటంటే పూర్తిగా మద్యపానాన్ని అనేది నిషేధించినప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఈ యొక్క ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం అనేది సరిగా ప్రభావవంతంగా వ్యవహరించట్లేదు అనమాట. దాని కారణంగా ఈ యొక్క వాళ్ళు ఏదైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ లక్ష్యాలు నెరవేరట్లేదు. సో ప్రభుత్వం ఎప్పటికైనా కానీ ఈ యొక్క అంశాన్ని గుర్తించి వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళ యొక్క పనితీరుని మెరుగుపరుచుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కీపింగ్ ద ఫెయిత్, అంటే నమ్మకం అనేది నమ్మకాన్ని నిలపడం అనమాట. ఫాలోయింగ్ WHO అప్రూవల్, భారత్ బయోటెక్ మస్ట్ ప్రయారిటైజ్ గ్లోబల్ సప్లై. అంటే ఈ యొక్క WHO అప్రూవల్ ఏదైతే ఉందో ఆ అప్రూవల్ తర్వాత భారత్ బయోటెక్ అనే దానికి గ్లోబల్ సప్లై అనేది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం ఆ భారత్ బయోటెక్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనేది అందరూ తీసుకోవచ్చు అనమాట. ఫాలోయింగ్ మంత్స్ ఆఫ్ స్పెక్యులేషన్, ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO has granted emergency use listing to Covaxin manufactured by Bharat Biotech. సో ఇప్పుడు చాలా నెలల తర్వాత అంటే స్పెక్యులేషన్స్ అనమాట, ఊహాగానాలు, అంచనాల తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పర్మిషన్ అనేది ఇచ్చిందనమాట, వాళ్ళకి ఒక అనుమతి అనేది ఇచ్చిందనమాట. ఎమర్జెన్సీ యూజ్ కింద ఈ కోవాక్సిన్ అనే దాన్ని ఈ భారత్ బయోటెక్ తయారు చేసినటువంటి కోవాక్సిన్ అనే దాన్ని వాడచ్చు అని చెప్పిందనమాట. దిస్ నౌ ఎలోస్ ద వ్యాక్సిన్స్ బెటర్ అవైలబిలిటీ ఇన్ మెనీ మోర్ కంట్రీస్, పర్టికులర్లీ వయా గ్లోబల్ గ్రూపింగ్స్ సచ్ యాజ్ కోవాక్స్. సో ఇప్పుడు ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఈ వ్యాక్సిన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అన్ని దేశాలకు అందుబాటులో ఉండే విధంగా పర్టికులర్గా ఈ యొక్క గ్లోబల్ గ్రూపింగ్ ఏవైతే ఉందో కోవాక్స్ అనే సాఫ్ట్వేర్ మన భారతదేశం సంబంధించినటువంటి ఈ యొక్క కోవాక్స్కి సంబంధించినటువంటి గ్రూపింగ్ అనేది ఉందన్నమాట. సాఫ్ట్వేర్ కాదండి, గ్రూపింగ్ ఉందన్నమాట. దానికి సంబంధించి వీళ్ళకి ఇంకా ఈజీ అయిందనమాట. వన్ ఆఫ్ WHO's key aims is to have at least 40% of people in all countries vaccinated by the year end. A tall order as the latest estimates suggest that only around 1% of people in low income countries have received their jobs. అంటే ఇప్పుడు WHO అనేది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం అనేది, కీ ఎయిమ్ అనేది పెట్టుకుందనమాట. అంటే ఈ సంవత్సరం అంతానికి 2021 సంవత్సరం ముగిసే లోపల కనీసం 40% పాపులేషన్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క పాపులేషన్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రతి దేశం యొక్క 40% పాపులేషన్కి వ్యాక్సిన్ అనేది అందించాలి. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అంచనాల ప్రకారం, వాళ్ళ లెక్కల ప్రకారం ఏంటంటే 1% ఆఫ్ అంటే చాలా తక్కువ ఇన్కమ్ కలిగినటువంటి దేశాలకు సంబంధించి కేవలం 1% మంది ప్రజలకు మాత్రమే ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అంటే టీకా ఇవ్వడం అనేది జరిగిందనమాట. 70 countries are yet to vaccinate 10% of their population
and 30 countries including much of Africa have vaccinated fewer than 2%. అంటే ఇప్పుడు మనకు 70 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా 10% వ్యాక్సిన్ కూడా వాళ్ళ యొక్క జనాభాలో 10% వ్యాక్సిన్ అనేది కూడా ఇంకా అందించలేదన్నమాట. ఇక 30 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆఫ్రికా కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏంటంటే 2% కన్నా తక్కువ మొత్తంలో ప్రజలకు వ్యాక్సినేషన్ అనేది ఇచ్చారనమాట. ఇన్ లాటిన్ అమెరికా ఓన్లీ 1 in 4 ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ రిసీవ్డ్ ఏ వ్యాక్సిన్ డోస్ అకార్డింగ్ టు ద బ్రిటిష్ మెడికల్ జర్నల్. అంటే ఇప్పుడు లాటిన్ అమెరికాలో కేవలం ప్రతి నలుగురిలో ఒకళ్ళకి మాత్రమే ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందిందనమాట. ఇది ఎవరు చెప్పిన అంచనా ప్రకారం ద బ్రిటిష్ మెడికల్ జర్నల్ అనే ఒక పత్రిక చెప్పిన దాని ప్రకారం కేవలం నలుగురిలో ఒకళ్ళకి మాత్రమే అందిందనమాట. కోవాక్సిన్ ఈజ్ an indigenous innovated whole variant vaccine that has been developed based on well established protocols. అంటే ఇప్పుడు మనం కనుక ఈ యొక్క కోవాక్సిన్ అనేది దేశీయంగా తయారు చేయటువంటి ఇన్యాక్టివేటెడ్ ఓల్ వేరియన్ అనమాట. ఇన్యాక్టివేటెడ్ ఓల్ వేరియన్ అంటే ఇప్పుడు ఈ యొక్క కోవిడ్-19 సంబంధించినటువంటి ఏదైతే సూక్ష్మక్రిమి వైరస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్యాక్టివేషన్ స్టేజ్లో తీసుకెళ్ళి దాన్ని శరీరంలోకి ప్రవేశపెడతారనమాట. అలాంటికి సంబంధించినటువంటి యొక్క వ్యాక్సిన్ అనమాట. సో ఇదేంటి అంటే అన్ని రకాలైనటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రోటోకాల్స్ అనుసరించే ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగిందనమాట. దిస్ హ్యాస్ మీన్డ్ దట్ ఇట్ వాజ్ put on the regulatory speed belt at nearly every stage, the most significant being its emergency approval by India's drug regulators without any published phase 3 efficacy data. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే దీనికి సంబంధించినటువంటి రెగ్యులేటరీ స్పీడ్ ప్రకారం ఏంటంటే ఇది అన్ని స్టేజెస్లో ప్రభావవంతంగానే దీనిని పరీక్షించారనమాట. సో దీని ఎమర్జెన్సీ యూజ్ కింద ఇండియాలో అప్రూవల్ చేసినప్పటికీ ఇది ఫేజ్ 3 సంబంధించినటువంటి ఈ యొక్క సామర్థ్యానికి సంబంధించిన డేటా మాత్రం ఇప్పటికీ చెప్పలేదన్నమాట. ది ఆస్టనిషబుల్ రీజన్ ఫర్ ద hasty was that India needed a low-cost indigenous vaccine that could be quickly administered to many. అంటే ఈ యొక్క ఆస్టనిషబుల్ అంటే ఏంటంటే బయటకు కనపడే కారణం ఏంటంటే భారతదేశం అనేది ఎందుకు ఇంత వేగంగా హేస్టీ అంటే వేగంగా ఇలాంటి అంటే థర్డ్ ఫేజ్ ఎఫికసీని మనకు చూపించని ఈ యొక్క ఏదైతే ఉందో ఎఫికసీ డేటా చూపించకుండానే భారతదేశం అనేది ఇంత వేగంగా ఎందుకు దానికి అప్రూవల్ ఇచ్చింది అంటే ఈ యొక్క దేశీయంగా సంబంధించినటువంటి లో కాస్ట్ వ్యాక్సిన్ అనే దాన్ని తయారు చేయాలా, దాన్ని చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ఈ యొక్క వేగం కారణంగానే వీళ్ళు ఇలా చేయడం జరిగిందనమాట. త్రూ భారత్ బయోటెక్ హ్యాస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ crores of vaccines, the scale of quickly ramping up vaccine supply has so far been beyond its capacity. సో ఇప్పుడు భారత్ బయోటెక్ అనేది ఈ యొక్క వ్యాక్సిన్ తయారు చేయడంలో కొన్ని సంవత్సరాలైనటువంటి ఈ యొక్క అనుభవం అనేది ఉందన్నమాట. వీళ్ళు ఇలాంటి వ్యాక్సిన్ అనేవి కొన్ని కోట్లలో తయారు చేశారనమాట. సో దాని కారణంగా వీళ్ళు ఏంటంటే చాలా వేగంగా ర్యాంపింగ్ అప్ అంటే వృద్ధి పొందిందనమాట వ్యాక్సిన్ సప్లైకి సంబంధించి. సో వాళ్ళ కెపాసిటీకి మించి మరీ ఎక్కువ తయారు చేశారనమాట. ఇన్ నో మంత్ సిన్స్ July has Bharat Biotech actually delivered on its proposed supply of vaccine, and even after over 107 crore shots have been administered, only around 12% have received Covaxin. Many in India have been vaccinated with కోవిషీల్డ్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉందో అంటే నో మంత్ జూలై నెల నుంచి ఎటువంటి నెలలకు ఇంకా బ్రేక్ లేకుండా భారత్ బయోటెక్ అనేది చాలా వరకు వాళ్ళు చెప్పినటువంటి అంటే సప్లై కన్నా వ్యాక్సిన్ సప్లై కన్నా ఎక్కువగా ఇచ్చారనమాట. అట్లా 107 కోట్ల కన్నా ఎక్కువ షాట్లు అనేవి వాళ్ళు అందించడం జరిగిందనమాట. ఓన్లీ అంటే ఇన్ని ఇచ్చినప్పటికీ కూడా కేవలం 12% ఏవైతే కోవాక్సిన్ సంబంధించినటువంటి వాటిని మన భారతదేశంలో ఇవ్వడం జరిగింది. ఎక్కువ శాతం కోవిషీల్డ్ యొక్క వ్యాక్సిన్లే ఇవ్వడం జరిగిందనమాట. మోర్ ఓవర్ బిఫోర్ ద సెంటర్ agreed to take over 75% of the public supply, Covaxin offered no cost advantage and in some instances was costlier than Covishield. సో ఇప్పుడు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అనేది 75% పబ్లిక్ సప్లై అనేది చేయాలి, మీరు తయారు చేసినటువంటి ఈ యొక్క వ్యాక్సిన్లో 75% వ్యాక్సిన్ అనేవి పబ్లిక్ సప్లై కింద ఇవ్వాలి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఎటువంటి అంటే ఖర్చు లేకుండానే అంటే వాళ్ళు ఏం చేశారంటే నో కాస్ట్ అడ్వాంటేజ్ కింద వాళ్ళ యొక్క వ్యాక్సిన్ అనేది అందించినప్పటికీ కూడా అది కోవిషీల్డ్ కన్నా ఎక్కువ ఖరీదు పడిందనమాట. భారత్ బయోటెక్ however moved to quickly get a WHO's approval for its vaccine under its emergency listing process in July.
యాక్చువల్గా ఈ యొక్క భారత్ బయోటెక్ అనేది ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు WHO అప్రూవల్ కింద జూలైలో వీళ్ళు ఏంటంటే ఆ లిస్టింగ్ ప్రాసెస్లో అంటే ఎమర్జెన్సీ కింద వాడే వ్యాక్సిన్ లిస్టులో మా దాన్ని కూడా పరీక్షించండి అని చెప్పేసి ఆ లిస్టులో జూలైలో వెళ్ళారనమాట. బట్ అన్లైక్ ద ర్యాపిడ్ ఫైర్ క్లియరెన్స్ బై ఇండియాస్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ WHO's evaluation process has turned out to be కన్సిడరబుల్లీ మోర్ ఇన్వాలిడ్. సో మన భారతదేశంలో ఏదైతే ఉందో ఇండియాస్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనేది ఇచ్చినంత తొందరగా ఏదైతే ఉందో అలా కాకుండా WHO అనేది దీన్ని ఎవాల్యూషన్ చేసి దీనికి సంబంధించినటువంటి అంటే చాలా కాలం దీన్ని ఇన్వాలిడ్గా గుర్తించిందనమాట. WHO క్లియర్డ్ ద ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇన్ 4 weeks but that Covaxin has required over 20 weeks, especially in a climate where much of the world is desperate raises several questions. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఆస్ట్రాజెనికా సంబంధించినటువంటి కోవిషీల్డ్ని వీళ్ళు ఏదైతే ఉందో అంటే దానికి సంబంధించినటువంటి అప్రూవల్ అనుమతిని అనేది ఇవ్వడానికి కేవలం వీళ్ళకి 4 వారాల సమయం మాత్రమే పట్టింది. కోవాక్సిన్కి సంబంధించినటువంటి అప్రూవల్ అనుమతి అనేది 20 వారాలు పట్టిందనమాట వాళ్ళకి అనుమతి ఇవ్వడానికి. ఇది ఎలాంటి క్లైమేట్లో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అందరూ కూడా అంటే తీరని డెస్పరేట్ అనమాట, అందరూ భయపడుతున్నారు అనమాట. సెవరల్ క్వశ్చన్స్ అనేది ఈ వ్యాక్సిన్ తయారు చేయడంలో అందరికీ అంటే వ్యాక్సిన్ హెసిటెన్సీ అనేది ఉంది, వ్యాక్సిన్ మీద వ్యతిరేకత అనేది ఉందన్నమాట. అలాంటి సమయంలో ఇంత టైం పట్టిందనమాట. భారత్ బయోటెక్ ఈజ్ novice to WHO's clearance process and would surely be aware of all the requirements. అంటే భారత్ బయోటెక్ అనేది నోవాయిస్ అంటే ఏంటంటే మూఢుడు కానివాడు, అంటే నోవాయిస్ అంటే మూఢుడు అనమాట, నోవాయిస్ అనమాట. మూఢుడు అంటే తెలియనివాడు అనమాట. అంటే WHOకి సంబంధించినటువంటి క్లియరెన్స్ అనుమతులకు సంబంధించినటువంటి ప్రాసెస్ అనేది తెలియని వాడేం కాదనమాట. అతనికి అంతా బయోటెక్ కంపెనీకి మొత్తం తెలుసు అనమాట. వాళ్ళకి ఏవైతే అంటే WHOకి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అన్నీ వాళ్ళకి తెలుసు అనమాట. వైల్ కోవాక్సిన్ EUL మే నౌ ఈజ్ ఫారెన్ ట్రావెల్ ఫర్ ఏ fraction of Indians, there is a real need to know why, in spite of Bharat Biotech's claim that it had furnished the required data whenever demanded, this approval took the time it did. అంటే ఇప్పుడు ఈ యొక్క కోవాక్సిన్కి సంబంధించినటువంటి EUL అనేది ఎవరైతే తీసుకున్నారో అలాంటి వాళ్ళ యొక్క ఫారెన్ ట్రావెల్ అంటే విదేశాలకు సంబంధించినటువంటి ప్రయాణాలకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఏవైతే ఉన్నాయో కొన్ని సులభతరం చేస్తున్నారనమాట. అంటే దీని కారణంగా ఏంటంటే భారతదేశంలో కొంత భాగం వరకు ఫ్రాక్షన్ ఆఫ్ ఇండియన్స్ అనే వాళ్ళకి కొంతవరకు ఈ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అనేవి కొంత ఇబ్బంది అనేది లేకుండా పోద్దనమాట. కానీ ఇక్కడ రియల్ నీడ్ అనేది మనకు తెలిసి అంటే ఇప్పుడు భారత్ బయోటెక్ అనేది ఇంత ప్రభావవంతమైనటువంటి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నప్పటికీ మీకు ఎట్లాంటి డేటా కావాలన్నా కానీ వెన్ఎవర్ డిమాండెడ్ మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ అప్రూవల్కి ఇంత టైం ఎందుకు పట్టింది ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. విత్ ఇన్ కోవాక్సిన్ క్లోజ్ టు బీయింగ్ అప్రూవ్డ్ ఫర్ చిల్డ్రన్ దేర్ విల్ బీ సిగ్నిఫికెంట్ డిమాండ్ నౌ ఫర్ దిస్ పాపులేషన్ సెగ్మెంట్. However, the company must work to improve its manufacturing supply and contribute to a large share of the vaccines globally administered. అంటే ఇప్పుడు మనకు చూస్తే కనుక ఈ కోవాక్సిన్ అనేది చిల్డ్రన్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కూడా తయారు చేసి అప్రూవల్కి దగ్గర అప్రూవ్ చేయడానికి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో దీని కారణంగా ఏంటంటే దీనికి రాబోయే కాలంలో చాలా ఎక్కువ మొత్తంలో డిమాండ్ అనేది ఉండే అవకాశం ఉందన్నమాట ఈ పాపులర్ సెగ్మెంట్లో. సో ఏదేమైనప్పటికీ కూడా కంపెనీ అనేది తన మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై అనే దాన్ని పెంచుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దానికి సంబంధించినటువంటి లార్జెస్ట్ షేర్ అనేది వ్యాక్సిన్లో గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వ్యాక్సిన్ అనేది అందుబాటులో వచ్చే విధంగా ఈ యొక్క గ్లోబల్గా అడ్మినిస్ట్రేట్ అంటే ఈ యొక్క అందించే విధంగా ఈ యొక్క కంపెనీ అనేది దాని యొక్క సప్లై అనేది పెంచుకోవాలి అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఈ యొక్క కోవాక్సిన్ అనేది ఏదైతే ఉందో అది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి అన్ని యొక్క ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన నిర్దేశకాలన్నింటినీ పాటించినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ సప్లై కావచ్చు లేకపోతే వ్యాక్సిన్ని ఆమోదించడం ఎమర్జెన్సీ యూజ్ కింద ఆమోదించడం చాలా టైం పట్టింది. సో ఇప్పటికైనా కానీ ఈ కంపెనీ అనేది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే యాక్సెప్టెన్సీ దొరికింది కాబట్టి దాని యొక్క సప్లైని పెంచుకొని ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే విధంగా అంటే అందరికీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ అంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.